నీవే 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 నా ప్రాణం యేసు, నా సర్వం యేసు. నిన్ను మరచి నే విడచి నే బ్రతుకను యేసు, నా ధ్యానం యేసు. నీవే 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 నా ప్రాణం యేసు, నా సర్వం యేసు. నిన్ను మరచి నే విడచి నే బ్రతుకను యేసు, నా ధ్యానం యేసు. నన్ను ప్రేమించి నాకై మరణించి తిరిగి లేచిన మృత్యుంజయుడవు. నీడగా వెంటాడి నాతో మాట్లాడి నీ అరచేతులలో నన్ను చెక్కుకున్నావు. నన్ను ప్రేమించి నాకై మరణించి తిరిగి లేచిన మృత్యుంజయుడవు. నీడగా వెంటాడి నాతో మాట్లాడి నీ అరచేతులలో నన్ను చెక్కుకున్నావు. నన్ను విడువను అన్నావు, ఎడబాయను అన్నావు, ఇమ్మానుయేలుగా నాతో ఉంటానన్నావు. నన్ను విడువను అన్నావు, ఎడబాయను అన్నావు, ఇమ్మానుయేలుగా నాతో ఉంటానన్నావు. నీవే 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 నా ప్రాణం యేసు, నా సర్వం యేసు. నిన్ను మరచి నే విడచి నే బ్రతుకను యేసు, నా ధ్యానం యేసు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తులు బోధించినటువంటి సువార్తని 21వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులని దాన్ని మనం అన్వయించుకొని దాని ప్రకారం మనం జీవించడం, అది మనం నేర్చుకోబోయే విషయం. ప్రపంచంలో ముఖ్యంగా క్రీస్తు సంఘాల్లో అనేక మంది దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ప్రయాసపడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అదే సమయంలో కొంతమంది క్రీస్తు సంఘాలని పాడు చేస్తూ అసత్య సువార్తని ప్రకటిస్తున్నారు. అది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. అసత్య బోధలు, అబద్ధ బోధలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో, యూరోప్ దేశాల్లో ఎందుకు మనం ఈ సబ్జెక్ట్ని ఎన్నుకోవాల్సి వచ్చింది, ఎందుకు దీన్ని సమ్మిట్లో బోధించాలి అని చెప్పేసి నేను అనుకున్నామంటే, మేమంతా చాలామంది కలిపి చెరుపుతున్నారు క్రీస్తు సంఘ సత్యాన్ని. దీనికి కారణం ఏంటంటే యూరోప్ దేశాల్లో
అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, UK. And these days, the churches of Christ is going to be mixed with some other denominational doctrine. Because the reason, there are some churches of Christ in Europe and especially United States of America. There are some areas, the churches has been divided into two parts. One is liberal and the second one is conservative. What is the liberal means? Liberal means they use the instrumental music. They are practicing one cup communion. That means they will serve the only one cup with everyone. And someone, they don't believe Jesus Christ is God, one of the God in Godhead. And they don't like to worship Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు ఆరాధించరు. యేసుక్రీస్తు ప్రభువారిని దైవత్వములో ఒకరుగా వాళ్ళు ఎంచుకోరు. ఇలాగా రకరకాల సిల్లీ డాక్టర్ని తీసుకొని వచ్చి అమాయకులైనటువంటి భారతదేశస్తుల మీదకు రుద్దటం వల్ల ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి. పౌలు గారు ఆయన బంధించబడే ముందు ఆయన ఒక మాట చెప్పాడు. పౌలు గారు ఇక్కడ సంఘాన్ని, సంఘ పెద్దలను పిలిపించి ఆయన ఒక హెచ్చరికనిస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 29వ వచనం అన్నాడు ఆయన. 28 నుంచి చూద్దాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అంటే Paul is talking to the elders of the congregation. పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. ప్రతి కాంగ్రిగేషన్కి సంఘ పెద్దలు ఉండాలి. ఇది మన అమెరికా దేశస్తులు, అవర్ అమెరికన్ బ్రదర్స్ హ్యాస్ బీన్ టీచింగ్ us since 50 years or more than that. You know what they are teaching, what they are encouraging us, please kindly appoint the elders in every congregation. This is what they have been teaching. కాంగ్రిగేషన్స్లో, సంఘాల్లో మనం సంఘ పెద్దలను ఎప్పుడైతే అపాయింట్ చేస్తామో ఆ పరిచర్యలు దీవించబడతాయి. ఇప్పుడు నేను దుబాయ్ నుండి ఇక్కడికి వచ్చి నెల అయింది. ఈ నెల రోజులు దుబాయ్లో ఉన్న 2 క్రీస్తు సంఘాలు చక్కగా నడిపించబడుతున్నాయి. ఎందుకంటే అందులో సంఘ పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, ట్రెజరర్స్ ఉన్నారు. వాళ్ళు నడిపించుకుంటున్నారు, నాతో సంబంధం లేదు. ఇప్పుడు నేను 4వ తారీఖు వెళ్ళిపోతున్నాను దుబాయ్. మళ్ళీ ఎప్పుడో 2 monthsకి వస్తాను. ఇక్కడ సంఘం నడిపించబడుతుంది, ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఇక్కడ పరిచారకులు కొంతమంది ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సేవకుడే రావాలి, తాళం తీయాలి, మైకి పెట్టుకోవాలి, పాటలు పాడాలి అనేది ఇంకా పోలా సంఘాల్లో. ఏమో ఎవడికిస్తే ఏం లాక్కుపోతారో అని. ఏముందో లాక్కుపోవడానికి, ఏం లాక్కుపోతారు? ఈ రకమైనటువంటి విధానాలు సంఘాల నుంచి పోయినప్పుడే సంఘాలు అభివృద్ధి అవుతాయి. నేను ఇన్ని దేశాల్లో వాక్యం ప్రకటించడానికి, ఇన్ని దేశాల్లో సంఘాలు స్థాపించడానికి గల కారణం ఏంటంటే, దేని మీద నేను పట్టుకొని కూర్చోను. నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఐఎమ్ ద ఓవర్సీస్, ఐఎమ్ ద పర్సన్ హూ ఓవర్సైడ్ ద వర్క్. ఇప్పుడు నేను మార్చి నెలలో జోర్దాన్ వెళ్తున్నాను. జోర్దాన్లో క్రీస్తు సంఘాన్ని ప్రారంభించడానికి ఆలోచన చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు జోర్దాన్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అండ్ వీఆర్ గోయింగ్ టు ప్లాంట్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ జోర్దాన్. దేర్ ఇస్ ఎ సిస్టర్ నేమ్ జోర్దాన్. షీ ఈస్ అటెండింగ్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ సౌత్ సైడ్ and her family members, there are 14 family members are going to Orthodox, and Brian Bottram has requested me to go to Jordan, and we had nice lunch and dinner with Jordan, and the elders are making plans for me to go to Jordan.
and we are going to start the church in Jordan. And after that, I am going to Alexandria to meet one of the preachers who need some encouragement to strengthen the work in Alexandria and Cairo. And I have so many plans for this year to expand the God's kingdom. And my friends, they are waiting in Reading, UK, and also Paris. We need to expand the Lord's kingdom. And also I have very strong desire and plan to go to Africa in the month of April, first week. మన మనసులు పెరగాలండి, విశాలంగా ఆలోచించాలి. మనం విశాలంగా ఆలోచించాలి. ఏ విధంగా దేవుని యొక్క సంఘాన్ని అభివృద్ధిపరచాలి, ఏ విధంగా దేవుని యొక్క రాజ్యాన్ని మనం వ్యాప్తి చేయాలనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు జోర్దాన్లో, మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, జోర్దాన్లో క్రీస్తు సంఘం స్థాపించబడుతుంది. ఆ ఫోటోలు మీరు చూస్తారు తొందరలో. కైరోలో, అలెగ్జాండ్రియాలో సంఘం స్థాపించబడుతుంది. ఆ రిపోర్ట్ చూస్తారు తొందరలో. ఆఫ్రికా దేశంలో సైట్ కొంటున్నాం, చిల్డ్రన్ హోమ్ ప్రారంభిస్తాం, బైబిల్ స్కూల్ ప్రారంభిస్తాం. అది మీరు చూస్తారు. దేవుడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. ఎందుకంటే ఇక నాకు 2 సంవత్సరాల వరకు మళ్ళీ హాస్పిటల్ 26, 27, 28 2028 సంవత్సరం వరకు నేను వాళ్ళ సిమెంట్ పట్టుకునే పని లేదు. తర్వాత భారతదేశంలో నేను చాలా ప్రాంతాలు వస్తాను. అంటే ప్రతి మండలం రాలేను, కొన్ని జిల్లాలకు వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తాను. ఇవన్నీ మీకు ఎందుకు బోధిస్తున్నానంటే, ఎక్స్పాండ్ చేయాలండి. మనం ఏం చేయాలి? ఇప్పుడు నా దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, సంఘంలో ధనం ఉంది. దీన్ని ఏం చేయాలంటే ఏ విధంగా అది ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద ఎల్డర్స్, ఐఎమ్ వన్ ఆఫ్ ద ఓవర్సీస్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ కాంగ్రిగేషన్. సో ఐ హ్యావ్ టు యూజ్ ద లార్డ్స్ మనీ ఇన్ ప్రాపర్ వే. అపోస్తులు వాళ్ళు ఆదిమ సంఘం, క్రీస్తు సంఘం, యెరూషలేములో ఉన్న సంఘం అంత అభివృద్ధి అవడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? అంత గొప్పగా సంఘం అభివృద్ధి అవడానికి గల కారణం ఏంటంటే నిస్వార్థమైనటువంటి వారి పరిచర్య. 2 విషయాలు వాళ్ళు చక్కగా బోధించారు: ప్రీచింగ్ ద గాస్పెల్ అండ్ బెనివోలెన్సెస్, యాక్ట్స్ ఆఫ్ మర్సీ. వాళ్ళు ప్రారంభించినటువంటి ముఖ్యమైన మూల సూత్రాలు. అపోస్తలులు బోధించినటువంటి సువార్తను చూసారా? నాట్ గోయింగ్ అగైనెస్ట్ గాడ్ ఇన్వాల్వ్స్. whatever the plans God has given, we need to execute those plans in order to achieve the goals. These are the very important things that we need to follow being a Christians. Doesn't matter what kind of circumstances you may go through. Ultimate goal is to proclaim the message of Jesus Christ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో నుండే క్రీస్తు సంఘాలను విడదీసేది క్రీస్తు సంఘం వాళ్ళే. బయటోడు ఎవడు రాడు, ఎవడు కాడు బిజీ, ఎవడొస్తాడు? ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఐక్యత లేదు. ఇప్పుడు మన రాజమండ్రిలో ప్రకాష్ ఉన్నాడు. రాజమండ్రిలో ఉన్న ప్రకాష్ సంఘం విడిపోయినప్పుడు చిన్న మనస్పర్ధలు వచ్చి ఒకళ్ళిద్దరు పక్కకి వెళ్ళినప్పుడు, ఆ పక్కకి వెళ్ళినోడు నన్ను పిలిచాడు వాక్యం చెప్పమని. నాకు కరెక్ట్గా ఎథిక్స్ ఉంటే నేను ప్రకాశ సంఘంలో నుంచి వేరే వెళ్ళిపోయి ఇంకొక చోట సంఘం పెట్టినోడి దగ్గరికి వెళ్ళి నేను వాక్యం చెప్పను. నేను వెళ్ళకూడదు అక్కడికి. ప్రకాశ సంఘంలో నుంచి ఒకడు వేరైపోయి వేరే చోట పక్కన పెట్టి నన్ను పిలిస్తే నేను ఎగేసుకుంటూ పోయి వాక్యం చెప్పకూడదు. ఐ షుడ్ నాట్ డూ దాట్. నేనేం చెప్పాలంటే, ఆ సోదరుడికి నువ్వు చేసిన తప్పు, భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, నువ్వు అలా చేయకూడదని వాడికి గడ్డి పెట్టి నువ్వు చేసిన తప్పురా, అలా చేయకూడదని చెప్పి ఆ సంఘం ఆ విడిపోయిన వాళ్ళకి హెచ్చరించి తీసుకొచ్చి మళ్ళీ ప్రకాశ్ దాంట్లో కలపాలి. అదే అయ్యా సేవ అంటే. అంతేగాని ఒకడి మధ్య ఒకడు పుల్లలు పెట్టడం, ఈయన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టి ఆడుగుడి కట్టించడం,
ఒకే ఊర్లో 2 గుళ్ళు పెట్టడం, దానికి ఒక డైరెక్టరు, దీనికి ఒక డైరెక్టర్, ముక్కుకు ఒకటికి, మెడకు ఒకటికి, కాలు వెనకాల, ఇదొక బతుకు, మీదొక సేవలు. సిగ్గు అనిపించట్లేదు మీకు? చాలామంది విడదీస్తున్నారు క్రీస్తు సంఘాలను గ్రామాల్లో. నువ్వు చేస్తున్న తప్పయ్యా, నువ్వు చేస్తున్న తప్పు. నేను అలా చేయకూడదు, నీ దగ్గరకు వచ్చి నేను ఎంకరేజ్ చేయకూడదు. నేను జాగ్రత్తగా వినండి. క్రీస్తు సంఘాలు మీ వల్లే నాశనం అయిపోతున్నాయి. విడదీసేస్తున్నారు క్రీస్తు సంఘాలని. పేర్లు చెప్పను కానీ కొంతమంది ఆ మధ్య దుబాయ్ ఇచ్చారు. మా సంఘంలో నుంచి ఒకళ్ళిద్దరు, ఇప్పుడు కాంగ్రిగేషన్ అంత తర్వాత ఎవరికైనా మనస్పర్ధలు ఉంటాయి కదండి. ఎవడో ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయి ఎక్కడో పెట్టుకుంటుంటే ఇక్కడ నుంచి 5-6 వచ్చారు దుబాయ్. మళ్ళీ వీళ్ళు ఐక్యత గురించి బోధిస్తారు. పెద్ద పెద్ద నాయకులు వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు, వీళ్ళు పెద్ద పెద్ద వేదికల మీదకి వచ్చి ఐక్యత గురించి బోధిస్తారు. వీళ్ళు జాగ్రత్త వినాలి. నా దగ్గర నుంచి ఎవడైతే విడిపోయాడో వాడి ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఆరాధన చేస్తూ, మళ్ళీ నేను ఎక్కడైతే ఆరాధన చేసుకుంటున్నానో ఆ హోలీ టెంట్ కాంపౌండ్కి వచ్చి మా ఆఫీసులో ఉన్న మా ఇన్ఛార్జ్ దగ్గరకు వచ్చి, ఇలాగ మాకు ఒక రూమ్ కావాలి, ఇలాగ మీ క్రీస్తు సంఘం స్థాపిస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి అంటే, అవతల బోర్డు మీకు ఎవడెవడని చెప్పేసి వాళ్ళు పంపిస్తే, మళ్ళీ వీళ్ళు వాడితో కలిసి మా సంఘస్థుల ఇంటికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, రైస్ బ్యాగులు ఇచ్చి నానా అడావుడు చేశారు క్రీస్తు సంఘం పెట్టాలని. ఇప్పటికైనా అలాంటి పనులు మానేయండి. నేను కొవ్వాడిని విడిచిపెట్టింది దేనికో తెలుసా? కాకినాడలో సరిపడా దేవుని సేవకులు ఉన్నారు, సరిపడా ప్రకటిస్తున్నారు కాబట్టి లెట్ దెమ్ డూ అని అక్కడి నుంచి నేను నా గ్రామానికి వచ్చాను. నేను సంఘాలని మనం బలపరచాలి. వేదికలు ఎక్కేసి ఐక్యత గురించి చెప్పడం కాదు. క్రీస్తు సంఘాలను కట్టాలి. మనం సహోదరుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలని తొలగించాలి. చాలా చోట్ల చూస్తుంటామండి, వరుసగా ఉంటాయి. అంటే సంఘాలు ఉండొచ్చు, తప్పు కాదు. కానీ ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటంటే, ఒక సంఘంలో సమస్య వచ్చినప్పుడు, ఆ సంఘం 2 భాగాలు అయినప్పుడు, రెండో భాగం దగ్గరికి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పకూడదంటే చెప్పకూడదు. నేను చెప్పింది రైటో తప్ప సోదరులు చెప్పండి. అది ఎందుకు విడిపోయిందో నువ్వు తెలుసుకొని అవతలోడి దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి సమాధానపరిచి మళ్ళీ తీసుకెళ్ళి, ఇప్పుడు 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఎన్ని తప్పిపోయినాయి? ఒకటే. అప్పుడు తప్పిపోయినప్పుడు ఏం చేశాడు ఇతను? దాన్ని వెతికి తీసుకెళ్ళి ఇంకొకటికి ఇచ్చాడు. ఇవ్వలేదా? ఏం చేశాడు? దాన్ని తీసుకొచ్చి అది ఏమి నేర్పిస్తున్నావు అయ్యా నీ కొడుకు? నువ్వు నీ కొడుకు ఏమి నేర్పిస్తున్నావు? నువ్వు సిగ్గు లేదు నీకు? సిగ్గు అనిపించట్లా? విడదీసిన సంఘాలకు వెళ్ళి ఇంకా విడదీస్తారా? విడదీయకూడదు మనం. వీ షుడ్ నాట్ మనం తప్పు చేయకూడదు. అది సంఘాలు విడదీయకూడదు. నువ్వు క్రీస్తు సంఘాలు కలపాలి. పౌలు గారు ఏమన్నారు? క్రూరమైన తుడలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇండియా నుంచి వస్తాయి, దుబాయ్, అమెరికా నుండి వస్తాయి. షుడ్ నాట్ ఒబే ద ఫాల్స్ డాక్ట్రిన్. నేను అమెరికాలో ఉన్నప్పుడు, when I was in United States of America, there is a church in San Francisco. They called me to teach. And that time I was heard that they are liberal church. So tell me now, can I go and preach there? Can I take their money or not? జాగ్రత్త వినాలి. So they offered so much money. And then I told them, no, I don't want to go there, because if I go there and if I take their money, indirectly I'm going to accept everything, their doctrine and everything. I have my ethics, I have my values. I cannot go and take their money because they are in not right way. అలాంటి డబ్బు, అలాంటి సహవాసం మనకు వద్దు. దేవుడు ఇస్తాడు. ఇంకా ఇంకొకరు పిలిచారు కాలిఫోర్నియాలో. సరే కాలిఫోర్నియా వెళ్దామని చెప్పేసి బయలుదేరేసరికి వెనకాల వాళ్ళ వెబ్సైట్ వెతికా. వెబ్సైట్ కొట్టేసరికి వెనకాల వాయిద్యాలు ఉన్నాయి,
పాటలు పాడుతా ఒక ఆయన వాక్యం చెప్తుండవు. ఓరి ఇదేదో తేడాగా ఉందరా అనుకున్నా. ఏదో వంగ చెప్పి నేను రానని చెప్పేశా. ఇప్పుడు క్రీస్తు సంఘాల్లో చాలామంది రకరకాల బోధలకు డబ్బులు తీసుకుంటున్నారు. అబద్ధ బోధలు బోధించే వాళ్ళు వచ్చేస్తున్నారు చాలా చోట్ల నుంచి. అది తప్పది. క్రీస్తు సంఘాల్లో మనం ఏదైతే నేర్చుకున్నామో, మనకు జేసీ బెయిలీ గారు, స్కాట్ గారు, పెరికాతం గారు, జేసీ చోటు గారు, వీళ్ళందరూ మనకు ఏదైతే సత్యాన్ని మనకు నేర్పించి మనకు అందించారో అదే సత్యంలో మనం కొనసాగాలి ముందుకి. ఇప్పుడు పిల్లోళ్ళు ఈ మధ్య జనరేషన్ వచ్చేసి ఎవరి కాళ్ళు కొత్త కొత్త విధానాల్లో బోధిస్తున్నారు. తప్పది. అలా చేయకండి. అది సరైన విధానం కాదు. మరియు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినా నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు. టికెట్ వీసా కొనుక్కొని వస్తారు వీళ్ళు దుబాయ్. దేనికి? ఇక ఇక్కడ ఇండియాలో అయిపోయింది సేవ. ఇక్కడ వీడి మాట ఎవడు వింటలేక అయిపోయింది వీళ్ళ పని. ఇప్పుడు ఎక్కడ బయలుదేరారు? దుబాయ్. ఏ బాయి? దుబాయి. ఇక్కడ బాయిలు అయిపోయినాయి. ఇక్కడ తోటం అయిపోయి, తండ్రి కొడుకులు మొత్తం తోటం అయిపోయి ఇక్కడ అక్కడ బయలుదేరారు. అక్కడ దోగుదాం ఆయిల్ బావులు. ఆయిల్ బాగా పడుతుంది కదా. ఎథిక్స్ లేవు వీళ్ళకి. ఏం లేవు. కారులు నడిపితే సరిపోయిందా ఏంటి? ఎథిక్స్ అయ్యాయా నీకు? వాక్యం బోధిస్తున్నావు. వేర్ ఈజ్ ఎథిక్స్? మోరల్స్ ఏవి? వాల్యూస్ ఏవి? నాట్ గోయింగ్ అగైనెస్ట్ గాడ్ ఇన్వాల్వ్స్. దేవుని యొక్క చిత్తానికి వీ షుడ్ నాట్ గో అగైనెస్ట్. దేవుని చిత్తానికి మనం వ్యతిరేకంగా మనం ప్రయాణం చేయకూడదు. అపోస్తుల కార్యాలకు వెళదాం ఒకసారి మనం. అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయంలో ఆయన అన్నాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశంలో ఎక్కడ దొరికితే అక్కడ స్థలాలు కొనేస్తారన్నాడు. ఇక మీకు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మీకు బలం వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఎవడు దొరికిన భూములు అడు కొనేయటమే. చేపల చెరువులు ఇటు నెల్లూరా, రొయ్యల చెరువులు ఇటు ఎటుబడి తట్టే. ఆడు మొన్న ఎవరో అంటున్నాడట, అయ్యగారు రోడ్డు పక్కన మంచి పీస్ ఉందండి. ఏముంది? మంచి పీసు. ఆ పీసు ఇప్పుడు కొన్నారనుకోండి అద్దరిపోద్దండి ఆ పీస్ అంటున్నాడు. మరి ఆ పీస్ అంటే ఏంటో, మరి అది ఎందుకు కొనాలో, అసలు ఆ వ్యవహారం ఏంటో నాకు అర్థం అవట్లా. నేను పీసులు కొనడానికి కాదా నీకు వాళ్ళు డబ్బులు ఇచ్చేది? డబ్బులు ఇచ్చేది పీసుల కోసం కాదు. డబ్బులు ఇచ్చేది దేనికోసం? ఈ మధ్య నేను వెళ్తున్నాను, జూలై ఆగస్ట్ వెళ్తున్నాను అమెరికా. అక్కడే ఉంటాను 2 months. నేను లాస్ట్ ఇయర్ అమెరికా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే విచిత్రమైన సంఘటనలు అనమాట ఇవన్నీ మీకు. సరే, ఒక చోటకి వెళ్ళి వాక్యం చెప్తున్నా. ఒక సంఘంలో ప్రజెంటేషన్ ఇచ్చాను. చిల్డ్రన్స్ హోమ్ అంతా ఎక్సలెంట్గా ఉంది. అక్కడ ఒక ఆయన చెప్తున్నాడు ఆయనకి ప్రింటింగ్ ప్రెస్ ఉందట. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. ఆ బోధకుడికి ఏముందట? ప్రింటింగ్ ప్రెస్ ఉందట. అందులో తెలుగు బైబిల్స్, హిందీ బైబిళ్ళు, అరబిక్ బైబిల్ కూడా ప్రింట్ చేస్తున్నాడట. మరి అరబిక్ చదువుడు ఎవడెక్కడ నాకు అర్థం అవట్లే. ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి ఇక్కడ. అసలు బెంగళూరులో ఉన్నటువంటి బైబిల్ ప్రెస్లోనే బైబిల్స్ ప్రింట్ చేయడం ఆల్మోస్ట్ ఆగిపోయింది చాలా వరకు. అంటే ఇప్పుడు ఎవరి కాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవచ్చా? ఎస్బీ వాళ్ళు తెలిసిందనుకోండి సెంట్రల్ గవర్నమెంట్కి, మొత్తం సీజ్ చేస్తారు. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి తెలిసిందనుకోండి ఈ సంగతి, పొరపాటున విన్నారనుకోండి, తాళమే ఇంతలావు తాళం పట్టుకో చేస్తారు నీ కాంపౌండ్కి.
నాకు దిమ్మ తిరిగిపోయిందండి ఆ మాట విని. అప్పుడు నన్ను అన్నారు, మీ ఆంధ్రప్రదేశ్లో అరబిక్ చదువులు ఉన్నారన్నాను. ఏమోనండి, మా దగ్గర లేదు, కృష్ణా జిల్లాలో ఎక్కడ ఉన్నారేమో అరబిక్ చదువులు, నాకేం తెలియదు అన్న నేను. ఇది సరైన విధానం కాదు. ఇది యోదయ సమరయ దేశంలో ఎందంతట బోధింతుల వరకు నాకు సాక్షులు ఏమిటని వారితో చెప్పాను. క్రీస్తు సంఘం స్థాపించబడిన తర్వాత వీళ్ళంతా దేవుని కొరకు వాళ్ళ ప్రాణాలను వాళ్ళు లెక్క చేయలేదు. పౌలు గారు వాక్యం బోధిస్తే 3,000 మంది బాప్తిస్మం పొందారు. 4వ అధ్యాయంలో ఆ సంఘం ఎంతమంది అయింది? 5,000. ఆ తర్వాత 15,000. అలాగన సంఘం అభివృద్ధి అవుతూ వచ్చింది. వీళ్ళు చేసే బోధలు విని, జాగ్రత్తగా వినాలి మీరు, ఎవరు చేసే బోధలు విని? అపోస్తులు బోధిస్తున్న బోధలు విని అక్కడున్న సంఘస్థులు, యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త విశ్వాసులు. ఎవరాళ్ళు? యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కొత్త విశ్వాసులు, అప్పుడే బాప్తిసం పొందారు వాళ్ళు. ఈ అపోస్తులు బోధిస్తున్నటువంటి బోధ విని అక్కడికి అనేక దేశాల నుంచి వచ్చారు ప్రజలు. వాళ్ళందరికీ ఆహారం కావాలి, ఉండటానికి నివాసం కావాలి, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, అపోస్తుల దగ్గర. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? అరే, వీళ్ళంత బలంగా వాక్యం చెప్తున్నారు కదా, వీళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి అని వాళ్ళు ఏం చేయటం ప్రారంభించారు. వీళ్ళు 32వ వచనం చూడండి. 2:32 సార్. అపోస్తుల కార్యాలు 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారైరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. ఆగండి, బహుబలముగా. నేను సువార్త ప్రారంభించింది, నేను వాక్యం ప్రకటించడం ప్రారంభించింది, నేను 16 సంవత్సరాల వయసులో ప్రారంభించాను. నేను ఇప్పుడు దాదాపు 35 ఏళ్ళు అయింది నేను సువార్తలో ఉండి. నేను బైబిల్ పట్టుకుని ప్రారంభించినటువంటి మొట్టమొదటి దినం నుంచి ఎంత స్పిరిట్ అయితే నాకు ఉందో దేవుని పట్ల, ఆ స్పిరిట్ పెరిగింది. మీకు అర్థమవుతున్న సోదరులారా? నేను బైబిల్ పట్టుకొని వాక్యం బోధించడం ప్రారంభించింది 1991వ సంవత్సరంలో. 1991లో నాకు ఎంత బలం ఉందో 2026లో కూడా నాకు అంతే బలం ఉంది. కాలేబు ఏమన్నాడు తెలుసా? కాలేబు ఏమన్నాడు? నేను వేగు వారిని చూడటానికి ప్రారంభ దినాల్లో నేను వెళ్ళినప్పుడు, ఎప్పుడు 40లో, అప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు నాకు 80 ఏళ్ళు అంటున్నాడు. ఎంత? 40లో ఎంత బలం ఉందో 80లో కూడా నాకు అంతే. అది చాలా కష్టం ఉండే మాట చెప్పడం. 40 సంవత్సరాలకి 80 సంవత్సరాలకి మధ్యలో 40 సంవత్సరాలు ఉంది వయసు. నాకప్పుడు 16 సంవత్సరాలు, ఇప్పుడు 52 సంవత్సరాలు వెళ్ళిపోయి 53 వచ్చింది నాకు. ఎన్నో మారినాయి. ఎన్ని మారినా సరే దేవుని పట్ల నాకున్న నమ్మకం కానీ, సత్యం పట్ల నాకున్నటువంటి అంకిత భావం కానీ, దేవుని సంఘాలు స్థాపించడంలో ఉన్నటువంటి ఆ ఎక్సైట్మెంట్ కానీ ఈ రోజుకి తగ్గలేదు. నేను చచ్చిపోయే వరకు కూడా తగ్గదు. నాకు తెలిసింది ఒకటే, నా పరిచర్య, నాకు అప్పగించిన పని, నాకేమైనా ఉంటే ఇతరులకు సహాయం చేస్తాను. ఎవ్వడికి కూడా కల్లో కూడా అపకారం తలపెట్టను నేను. ఎప్పుడు కూడా ఇన్నిసార్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళాను కానీ ఏ ఒక్కరి గురించి 100 బోల్డ్ మంది నాకు రోజు ఎన్నో ఈమెయిల్స్ వస్తుంటాయి.
వాళ్ళు ఎలాగ వీళ్ళు ఎలాగని. వెంకయ్య సుబ్బయ్య మల్లమ్మ సంగతి నాకెందుకయ్యా, నువ్వు వెళ్ళి చూసుకో అంట వాళ్ళని. నేను వాళ్ళ మీద తీర్పరని కాదు. దట్ ఇస్ నాట్ మై బిజినెస్. నా బిజినెస్ ఏంటంటే దేవుడు నాకు అప్పగించినటువంటి పని నేను చేసుకుంటూ పోవటం. దట్ ఈస్ మై విజన్ అండ్ కాలింగ్. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ. ఇక్కడ వస్తుంది ప్రాబ్లం. అసలు ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. సమస్య అంతా ఇక్కడ ఉంది. దేర్ ఈస్ ఏ మచ్ ప్రాబ్లం ఇన్ దిస్ వెర్సెస్. యాక్ట్స్ చాప్టర్ 4 వెర్సెస్ ఫ్రమ్ 32 to 35. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదం మీద పెట్టుతూ వచ్చారు. నేను అమెరికా వెళ్ళాను 2009 సంవత్సరంలో. జాగ్రత్త వినండి. వెన్ ఐ వెంట్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ టైం ఇన్ 2009, డాన్ఫోర్డ్ గారు నన్ను తీసుకెళ్లారు. ఎక్కడికి? సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తీసుకెళ్లారు. విన్సెన్స్. అప్పుడు రోజర్ రైట్ గారు ప్రీచర్ అక్కడ. ఫస్ట్ టైం అమెరికా వెళ్ళటం నేను. సో దట్ ఈస్ మై ఫస్ట్ టైం టు అమెరికా ఇన్ 2009. బ్రదర్ డాన్ఫోర్డ్, హీ టుక్ మీ టు విన్సెన్స్, సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. సో he told me, let's come and see one person. And I thought, I don't know to whom he is taking me to introduce. So we went there, and there is a big man. He is working on JCB. You know JCB? JCB మిషన్ ఉంది కదా. ఒక టోపీ పెట్టుకొని, he had a iron cap, helmet like helmet, and he is working to demolish the house. నేను వెళ్ళగానే, when I went there, he stopped the JCB and getting down and came and shake my hand, and I got shock. You know who is that gentleman? His name is John Ford. ఎవరు అతను? జాన్ ఫోర్డ్. షాక్ అయిపోయాను నేను. ఇంత హెల్మెట్ పెట్టుకొని జేసీబీలో కూర్చొని పాతిళ్ళని పడగొట్టేస్తారనమాట. ఆయన పడగొట్టేస్తే ఆ డబ్బు ఇస్తారనమాట. మొత్తం పడగొట్టేసి ఆ పని చేస్తాడు ఆయన. దుమ్మండి ఒళ్ళంతా. కిందకు దిగొచ్చాడు. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా వెనకాడాడు, ఎందుకంటే మట్టి బాగా. నాకు కళ్ళంట నీళ్ళు ఆగలేదండి. అమెరికా దేశంలో వాళ్ళు ఇక్కడికి వస్తే సూట్లు వేసుకొని ఇంత దర్జాగా ఉంటారు, కానీ వాళ్ళు అక్కడ చేసే పని ఇదా అని నాకు అప్పటి వరకు తెలియదు. నాకు ఎవరు చెప్పలేదు కూడా. వాళ్ళంత కష్టపడతారని. అమెరికా దేశం నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా వాళ్ళ రక్తం. అమెరికా దేశం నుంచి వచ్చే ప్రతి డాలర్ వాళ్ళు చెమట. వాళ్ళ రక్తాన్ని చెమటనే నీకు ఇస్తున్నారు. సరిగ్గా వాడకపోతే శాపాలు కొట్టుకుపోతే. ఆల్రెడీ కొట్టుకుపోయినాయి కదా శాపాల్లో చాలామంది. నీకు కూడా కావాలా శాపం? రక్తపు కూడు. యు ఆర్ ఈటింగ్ ద బ్లడ్ మనీ. కేర్ఫుల్. వాళ్ళ ఉసురు తగులుద్ది, జాగ్రత్త మీకు మీ పిల్లలకి సరిగ్గా వాడకపోతే. ఆయన ఇల్లు కాంట్రాక్ట్ తీసుకొని పడేస్తే, ఆ వచ్చిన డబ్బు ఇస్తే, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? చాలా జాగ్రత్తగా మీరు. నాకు అందుకే మహాభయం అండి. ఇది మనం ఆలోచించుకోవాలి. ఈ మధ్య అమెరికాలో సంఘానికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. వెళ్తే అక్కడ వాళ్ళు ఇటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఏదో ఒక ఊరు ఉంటుంది, ఇటు జంగారెడ్డిగూడెం వైపు. అక్కడ ఒకళ్ళకి సహాయం చేసి ఆపేశారట. ఇచ్చేవాళ్ళు మీరంటే $40,000 ఇచ్చేవాళ్ళట వాళ్ళు సంవత్సరానికి. ఏమైంది అని అంటే, వాళ్ళు ఏదో కట్టమని ఇచ్చారట. మనోళ్ళు కట్టడంలో నెంబర్ 1 అండోయ్. అబ్బో చప్పట్లు కొట్టిన ఒకసారి. అందరూ చప్పట్లు కొట్టిన ఎలా కడతారు మనోళ్ళు బిల్డింగ్లు చెప్తాను జాగ్రత్తగానండి.
పెద్ద బిల్డింగ్ అని తీసుకుంటారు, 2 గదులు కడతారు. ఎన్ని గదులు? అయిపోయింది, ఫినిష్. పాపం వాళ్ళకి తెలియదు అనుకుంటారు వీళ్ళు. అమెరికా సోదరులకి ఖరీదు ఎంతో ఏదెంతో తెలియదు అనుకుంటారు. తీసుకున్నోడు నీకే ఎన్ని తెలివితేటలుంటే ఇచ్చేవాడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి? కాకపోతే వాళ్ళు దేవుని సేవ ఆగిపోకూడదని ఉద్దేశంతో నీకు ఇస్తున్నారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు. సరే, నేను వాక్యం చెప్పడానికి వెళ్తే వాళ్ళు ఇలాగ పలాని వ్యక్తి పేరు మేము సపోర్ట్ ఆపేశాం. నేను వెళ్ళిన టైంలో వాళ్ళు బాగా నిరుత్సాహంతో ఉన్నారు. ఆ సంఘ పెద్దలు, మేము చాలా ఏళ్ళు సాయం చేశాం, మమ్మల్ని ఇలా మోసం చేశాడు ఆ వ్యక్తి అన్నారు. ఏమైంది ఏంటి చెప్పమన్నాను సంఘ పెద్దలతో. అప్పుడు చెప్పాడు, ఒక బిల్డింగ్ కడతానని చెప్పి ఆయన బిల్డింగ్ తీసుకొని ఒకళ్ళ చేత ఓపెన్ చేయించాడట. ఇంకొకళ్ళ దగ్గర కూడా అదే డబ్బులు తీసుకొని వాళ్ళు మళ్ళీ ఇంకో 2 నెలల తర్వాత రప్పించాడట. ఆయన ఓపెన్ చేశాడట అది. ఈ ఇద్దరు ఓపెన్ చేసిన వాళ్ళు అమెరికాలో ఒకసారి కలుసుకున్నారట కాఫీ తాగడానికి. వాళ్ళు కాఫీ తాగారు, ఇటు కర్మ కాలింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టుతూ వచ్చిరి. అప్పుడు పౌలు నెల్లూరులో 10 ఎకరాల చేపల చెరువు, పేతురు జీడి మామిడి తోట, ఆంధ్రేయ కేరళలో 4 సైట్లు, ఫిలిప్ ఏమో ఇటు గుడివాడ సైడ్ ఒక 10 ఎకరాలు మంచి రొయ్యలు సాగు చేసేది కొనేను. మిగతా డబ్బులు బామ్మర్ది పేర వేసాను. మిగతాది బామ్మర్ది పేర వేసాను. వాళ్ళు దేనికి ఇచ్చినారు, నువ్వేం చేస్తున్నావు చూడండి. అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తలుల పాదముల ఎదుట పెట్టుచు వారు ప్రతివానికి, వాళ్ళు ఏం చేశారు అపోస్తలులు? వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి. భలే మంచి మాట అండి ఇది. వాని అక్కర కొలది పంచి వేశాను. ఏమైనా ఉంచుకున్నారా పనిచేశారా? పంచిపెట్టి. అసలు ఆ మాట వింటుండే భలే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఎవరి అక్కర కొలది వారికి పంచివేసిరి గనుక వారు ఎవరికి ఇవ్వటం అంటే చిన్న విషయం కాదండి. దానికొక యోగ్యత ఉండాలి, పెద్ద హృదయం ఉండాలండి ఇవ్వటానికి. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ హార్ట్ టు గివ్ పీపుల్. I went to Nagaland. We conduct the meeting. And Engmi, they're suffering with some problem with the prayer shed and everything. And I see Engmi, he has so many pigs at home. ఆయన పందులు ఉంటాయి చాలా, వాటిని కాసుకుంటూ ఆ ఆదాయంతో వాళ్ళు పోషించబడతారు. నేను అతను చూసి చాలా చలించాను. హీఈస్ ద రైట్ పర్సన్. Engmi, I'm going to increase your support from this year, okay? I'll give you 10,000 rupees per month from this year, okay? చాలా కష్టపడుతున్నాడు Engmi. నేను చాలా డబ్బు పంపించి అదంతా ఓడదీపిచ్చేసి మొత్తం కూడా అక్కడ మంచి చర్చికి ఏర్పాటు చేసుకోవడానికి సాయం చేశాను. ఆ పందులు గిందులు మానేవా, నువ్వు ఫుల్ టైం చేసుకో అని చెప్పేస్తున్నాను. ఇప్పుడు నాగాలాండ్లో మంచి క్రిస్ సంఘం ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంది. అలాగనే ఇంఫాల్, మణిపూర్ రాష్ట్రంలో చాలామందికి సహాయం చేస్తున్నా. హౌ మెనీ పీపుల్ ఐఎమ్ సపోర్టింగ్? 5. మణిపూర్ 5 ప్రీచర్స్. 5 జిల్లాల్లో ఉన్నారు వాళ్ళు. 5 జిల్లాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నాను. రేపొద్దున 5 జిల్లాల్లో క్రీస్తు సంఘ బిల్డింగ్లు కట్టిస్తున్నాను మణిపూర్లో. అండ్ వీఆర్ ప్లానింగ్ టు బై ద ల్యాండ్ ఇన్ ఇంఫాల్లో చర్చ్ బిల్డింగ్కి స్థలం కొంటున్నాం. పరిస్థితులను చక్కబడిన తర్వాత వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ చర్చ్ బిల్డింగ్ ఇన్ ఇంఫాల్. అండ్ చురాచందపూర్, బిష్ణుపూర్, మోయిరాంగ్, all the districts we are going to
ప్లాన్ టు బిల్డ్ ద చర్చెస్ వన్స్ ద థింగ్స్ బీన్ సెటిల్డ్. అదండి సేవ అంటే. అలాంటి చోట్లకి వెళ్ళి చేయాలి మన సేవ. అంతేగాని ఎవడు సంఘం విడిపోద్దా, ఎవడు పిలుతురా, ఎక్కడికి పోదామా, ఎవడు ఇంట్లో అగ్గిపొలకేద్దామా, ఎవడి కింద మంట పెడదామా, ఇదేమి ఇదెక్కడ ఇదయ్యా? ఈ మానరా మీరు అంటే వీళ్ళు తల్లిదండ్రుల మాట వినరు అన్నమాట. దేవుని యొక్క సేవలో ఆనాడు అపోస్తలులు బోధించినటువంటి ఆ సేవ, వాళ్ళు సువార్త ప్రకటించడమే కాకుండా 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. సంఘాలు పెరగాలంటే, ఇప్పుడు నేనున్నాను, ఇటు పుట్రాల్లో వర్క్ డెవలప్ అవుతుంది, కొవ్వాడ రేపూర్లో చిన్న సంఘాలు ఉన్నాయి, దుబాయ్లో క్రీస్తు సంఘాలు ఉన్నాయి, బైబిల్ స్కూల్స్ ఉన్నాయి, ఇటు వేరే దేశాల్లో పరిచయాలు ఉన్నాయి, ఆఫ్రికాలో మిషన్ వర్క్ ఉంది, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో కొంతమందికి సహాయం చేస్తున్న అక్కడున్న క్రైస్తవులకి. ఇన్ని దేశాల్లో సువార్త జరగడం అంటే చిన్న విషయం అనుకున్నారా? మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాకుండా దాదాపుగా 11 రాష్ట్రాలు ఇండియాలో. గుజరాత్ బ్రదర్ సెల్వరాజ్, వీఆర్ హెల్పింగ్ హిమ్. సెల్వరాజ్ బ్రదర్ సన్ కేమ్, సెల్వరాజ్ సన్ కేమ్. వీఆర్ సపోర్టింగ్ ఒరిస్సా, శంకరానంద్ బ్యాగ్, బ్లస్డ్ బ్యాగ్, వీఆర్ సపోర్టింగ్ హిమ్. సిట్ డౌన్. ఎంగ్మీ అండ్ మణిపూర్, నేపాల్, వెస్ట్ బెంగాల్, sit down, బంగ్లాదేశ్, అరుణాచల్ ప్రదేశ్, sit down. ఎన్ని రాష్ట్రాలు? ఇంకా చాలా ఉన్నాయి, గుర్తులేవు. చెన్నై, కేరళ, ఆఫ్రికా. ఎక్స్పాండ్ చేయడం సంఘాలని. ఎవని అక్కర కొలది వాళ్ళకి ఇవ్వబట్టే అన్ని ప్రాంతాలు సేవ జరుగుతుంది. అవునా? ఇప్పుడు నాకు ఇది ఉందో సరిపోద్ది, నాకు జాగ్రత్త వినని చెప్తున్నానండి. నేను చెప్పే ప్రతి మాటకి దేవుడే సాక్ష్యం. నాకు అమెరికా వాళ్ళు అంటారు, ఎందుకు ఫిలిప్పు నువ్వు నీకు ఇచ్చినటువంటిది ఎక్కడ, నువ్వు చేసేది ఎక్కడ? నాకు వాళ్ళకి ఇక్కడే వస్తుందండి డిస్కషన్, మా ఎల్డర్స్కి నాకు. నీకు దుబాయ్లో ఉంది సరిపోద్దుగా, మళ్ళీ ఇవన్నీ ఎందుకంటారు? నేను ఎక్కడెక్కడ చేయాలో మీకు అనవసరం. నేను ఒక మిషనరీని, సర్వలోకానికి వెళ్ళమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి వాక్యం చెప్పమన్నప్పుడు మీరు కనీసం మీరు బోర్డర్లు గీసుకొని మీరు దాటం లేదు? ఆర్ యు ఫుల్ఫిల్లింగ్ ద కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నాను ఒకటే మాట. సర్వలోకానికి వెళ్ళి సువార్తని ప్రకటించమన్నాడు. సర్వలోకం అంటే ఏది? అమెరికా ఒకటేనా? ఇండియా ఒకటేనా? మిడిల్ ఈస్ట్ ఒకటేనా? సర్వలోకం. వేరెవర్ యు వాంట్ టు గో, wherever you have the opportunities, you have to go. Who are you to hold the gospel అన్నాను. మీరెవరు సువార్తను ఆపడానికి? సర్వలోకానికి మనం సువార్తని ప్రకటించాలి. చాలామంది పేతురు లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. పేతురు పెద్ద బోధకుడు, పెద్ద సువార్థికుడు పౌలు. అవునా? అలాంటి వాడు కూడా దేవుని చిత్తం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఒకసారి ఏమన్నాడు? కొర్నేలు ఇంటికి వెళ్ళి అసలు వెళ్ళటానికి ఒప్పుకున్నాడా? వెనక ముందు ఆడాడు, బలవంతంగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పైనుంచి ఒక ఏమొచ్చింది? దుప్పటి. అందులో రకరకాల చతుష్పాద జంతువులన్నీ ఉన్నాయి. చంపుకొని తినమన్నాడు. చంపుకొని తినమనేసరికి నేను ఎలాగ తిననివి, హౌ కెన్ ఐ ఈట్ దోస్? వద్దు ప్రభు, బికాస్ దోస్ క్రీచర్స్ అండ్ దోస్ ఫుడ్ ఐటమ్స్ వాజ్ హైలీ రిస్ట్రిక్టెడ్ ఫర్ జూయిష్ కెనాట్ ఈట్. అండ్ హీ సెడ్, నో, ఐ కెనాట్ ఈట్, దిస్ ఈస్ అన్హోలీ. నిషిద్ధమై, ఇది నిషిద్ధం, నిషిద్ధమైనదిగా ఎంచవద్దని. నువ్వెవరు దాన్ని మంచిది కాదంటానికి? చంపుకొని తినమన్నాడు. కిల్ అండ్ ఈట్. అందులో చాలా అర్థం ఉంది తెలుసా మీకు? చాలా అర్థం ఉంది అందులో. పేతురు గారు కానీ బోధించింది ఏంటో తెలుసా? సువార్త ప్రకటించేటప్పుడు
ఎలాంటి పక్షపాతము ఉండకూడదు. సోదరులారా చెప్తున్నాను, జాగ్రత్త అనండి. ఈగోలు పక్కన పెట్టుకోండి కాసేపు. ఎదవ ఈగోలు పావులా బేణకు పనికిరావాయి. ఈగోలు పక్కన పెట్టుకోండి అయ్యా. లెట్ ద ఈగోస్ పుట్ ఇట్ బ్యాక్, పుట్ ఇట్ డౌన్. నీకు ఈగోలు ఉన్నంతకాలం నువ్వు అలాగే ఏడుస్తావు, వీడు అలాగే పైకి వస్తారు. అవునా కాదా చెప్పండి ఒకసారి. కొంతమంది అంటారు నా మీద ఏడుతున్నాండి. ఏడవని ఏడుద్దండు. ప్రతివానికి ఎవడికి ఎంత ఇవ్వాలో నా దగ్గర ఉంది. పేతురు అప్పుడు ఏమన్నాడు తెలుసా? 10:34 దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించితని ఉన్నాను. ఇప్పుడు I now realize how true is that God does not show favorism. బా ఎంత మంచి మాట అండి. దేవునికి పక్షపాతం, జాగ్రత్త వినాలి. దేవునికి పక్షపాతం లేనప్పుడు నీకు నాకు ఎందుకయ్యా పక్షపాతం? మాట్లాడరే. దేవునికి పక్షపాతం లేదు. దేవునికి పక్షపాతం లేనప్పుడు ఇవాళ మనకెందుకు పక్షపాతం? ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆడు మనోడేనా? ఆవిడ ఎంత సాగదీస్తారో తెలుసా? ఫిలిప్పు గారు మనోడేనా? కాదు, జంతువు. ఫిలిప్పు గారు 2 కాళ్ళ జంతువు, పెద్ద జంతువు, 6 అడుగుల జంతువు. ఆడు మనోడేనా? ఏంటి మనోడంటే? ఆడు మనోడే. ఏమంటే ఒకళ్ళు సహాయం చేసినప్పుడు మనం అతను ముస్లిమా, క్రిస్టియన్నా, హిందువా అని కాదండి. అతను ఆపదలో ఉన్నాడా లేడా అని తెలుసుకోవటం, అతనికి మనం సహాయం చేయటం, అంతే. అది క్రైస్తవం అంటే. అలాగే మనం చేసిన రోజున దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఇంతమంది ఐపీఎస్లు, ఇంతమంది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇంత ప్రభుత్వం, ఇంతమంది వ్యక్తులు నా చుట్టూ కంచు కవచంలాగా నన్ను కాపాడుకుండా వస్తున్నారంటే దేని కొరకు తెలుసా? నా మనస్సాక్షి, నేను దేవుని ప్రేమించే విధానం, ఇతరులను గౌరవించే విధానం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం క్రైస్తవులు అండి. మనలో పక్షపాతం ఉండకూడదు. మన ప్రతి మాట లోకం వింటుంది, ప్రతి మాట సమాజం మన మాట వింటుంది. మన మాట మనకు రెస్పెక్ట్ ఉంది. పేతురు గారు లాగా మనం we should not do that. ఆదిమ అపోస్తలులు చేసినటువంటి త్యాగం, సువార్త ప్రకటన, వాళ్ళకు వచ్చిన దాన్ని వాళ్ళు కరెక్ట్గా సమానంగా పంచారు. వాళ్ళు అసలు మాట మళ్ళీ చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టారు. ఎవని అక్కర కొలది వారికి పంచివేసిరి. గుర్తుపెట్టుకున్న మాట, ఎవని అక్కర కొలది వానికి పంచివేసిరి. పంచేయండి అయ్యా, బిగబట్టుకోవద్దు. మనం పంచేయండి. వెదజల్లి అభివృద్ధికి ప్రాణం యేసు, నా సర్వం యేసు. నిన్ను మరచి నే విడచి నే బ్రతుకను యేసు, నా ధ్యానం యేసు.